మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 21వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి మనం చదువుకుందామండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. వినపడుతుందండి? చెప్పండి. 4 దాంట్లో ఓకే, చాలా ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాటలను బట్టి ఇక్కడ మనకి ఒక పేద విధవరాలు కనబడుతుంది. ఈమె యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తన యొక్క స్థితిని బట్టి ఎలాంటి స్థితిలో ఆమె జీవితంలో ఎలాంటి ఆ యొక్క చేస్తున్న పని ఎంత గొప్పగా కనపడుతుందో ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధికి వెళ్తున్న మన జీవితాలు కూడా ఎలాంటి స్థితిలో నడిపించబడాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాక్యము బోధించి అయిపోయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఒక కానుకలు పెట్టే ఎదురు ఆయన నిలుచొని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏ స్థితిని బట్టి వేస్తున్నారు, ఎవరు ఎంతగా తమ జీవితాలు ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తున్న స్థితిని గమనిస్తున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారి కలిగిన ధనములో వారు వేస్తున్నారంట. ధనవంతులు వారికి కలిగిన దానిలో వేస్తున్నారు. అయితే ఇక్కడ యొక్క పేద విధవరాలు మాత్రం తనకు కలిగిన జీవనమంతా వేసింది అంటున్నారు. అయితే ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని అనుభవాలను మనం నేర్చుకుందాం. దేవుడు మన పట్ల ఏం చేయబడాలని అంటే మన జీవితాల్లో ఏం చూస్తున్నాడు, మనం వేసే ఆ కానుక పరిమాణాన్ని కాదు కానీ మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. అంటే మనం ఇచ్చే మనసు ఎలాగుంది, ఆ దేవుని సన్నిధికి ఎలాగిస్తున్నాం, హృదయంలో ఇష్టపూర్వకమైన స్థితిలో వాటిని అనుగ్రహించగలుగుతున్నామా, లేక అది కొంచెం కష్టంగా ఇస్తున్న పరిస్థితి ఉన్నదో దేవుడు పరీక్షించే దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధనవంతులు ఎక్కువ మొత్తంలో కానుక చేసిన పేద విధవరాలు కేవలం 2 చిన్న ఆ యొక్క నాణ్యములు మాత్రమే వేసింది అంటూ. అయితే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు ఆమెని ఎందుకని ఇలాంటి ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, ఎందుకంటే దేవుడు ఆ యొక్క తన యొక్క హృదయాన్ని ఎరిగాడు. హృదయము ఎలాంటి స్థితిలో ఇస్తుందో ఆమె జీవితంలో ఆ యొక్క హృదయాన్ని ఎరిగినాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయబడాలి, మన సేవలో ఆ యొక్క కానుక సమర్పణ మనము మన జీవితాల్లో ఇచ్చే వాటిని ఆయన చూస్తున్న స్థితిని బట్టి మనము ప్రేమతో దేవునికి అర్పించే ఆ స్థితిలోనికి ఆయన ఎదుటగా మన జీవితాలను అప్పగించుకోవాలి. అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు అంటే మొదట మన జీవితాలలో మనం ఇచ్చే కానుకలు కాదు కానీ మన మనస్సు ఎలాంటి స్థితిలో ఇయ్యగలుగుతున్నాం,
మనం ఎలాంటి స్థితిలో వాటిని ఆ దేవునికి ఇచ్చే స్థితిలో నడిపించబడుతుంది. కొంతమంది అంటారు బైబిల్లో ఉన్న సెలవిస్తున్న మాటలు బట్టి, అంటే వెదజల్లి ఆ యొక్క అభివృద్ధి కలరు బిగబట్టి దరిద్రులైన వారు కలరు అంటుంది. అంటే ఇక్కడ మాట, ఈ మాటలో సత్యమేమిటి? ఈ మాటలో ఈ యొక్క ఆశ్చర్యం ఏమిటంటే, అంటే మనిషి తన జీవితంలో చేస్తున్న ఆ యొక్క హృదయమును బట్టి, అంటే వారి వారి జీవితాలలో ఎంతగా తమ స్థితిని బట్టి ఇస్తున్నారో, ఎంతగా తమ జీవితాల్లో ఎలాంటి హృదయపూర్వకంగా ఇస్తున్న మనసు కనపడుతుందో అక్కడ దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడైతే ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే, ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఇక్కడ ఆమె హృదయం ఎలా ఇస్తుంది ఆ మనసును చూస్తూ ఉన్నాడు. 2, ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నిజమైన అర్పణ త్యాగముతో కూడినదిగా ఆమె చేస్తున్న స్థితి కనబడుతుంది. అంటే ఆమెకు కలిగిన జీవనము అంతయు అంటుంది. ఆమెకి కలిగిన జీవనమంతా తీసుకొచ్చి ఎక్కడ ఇస్తుంది? ఆ యొక్క దానిలో వేస్తుంది. అంటే ఈమె ఏం చేయబడింది? ఆమె కలిగిన ఆ యొక్క స్థితిని బట్టి సంపూర్తిగా త్యాగంతో తనకు కలిగిన అర్పణను దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది. అంటే ఒకటి, మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే, మనం వేసే కానుకని ఇష్టపూర్వకమైన మనసు చేత, హృదయపూర్వకమైన మనసు చేత మనం దేవుని సన్నిధిలో ఇచ్చే మనసు మనకు ఉండాలి. 2, మన జీవితాల్లో త్యాగపూరితమైన అర్పణ, ఈ యొక్క అర్పణ మన జీవితాలలో ఇచ్చేది త్యాగంతో కూడిన స్థితిలో కలిగి ఉన్న స్థితిగా కనపడాలి. 3, విశ్వాసములో ఆ యొక్క విశ్వాసం ఆ దేవుని మీద, ఆ దేవునిపై సంపూర్తిగా ఆధారపడే స్థితిలోనికి రావాలి. అయ్యా, కేవలం నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, ఇక సమస్తం చేయగలిగిన దేవుడు నీవే. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇక్కడ ఏం కావాలి అంటే, అయ్యా నేను నీ పని చేస్తున్నాను, నీవు నాకు నా పని చేయి అని చెప్పే విధమైన స్థితిలోనికి వచ్చి, ఆయన సన్నిధిలో మనం తీసుకొచ్చిన దాన్ని బట్టి, ఆయన మన పట్ల మన స్థితిని బట్టి మనల్ని ఏ విధమైన స్థితిలోకి తీసుకొస్తాడో, మన యొక్క జీవితాలను బట్టి మనల్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితికి తీసుకొస్తాడు. అయితే ఇక్కడ ఏం చేయబడాలి అంటే, 3వది విశ్వాసము ఆ దేవుని మీద సంపూర్తిగా, అంటే సమస్తమిక ఆయన మీద మనం ఆధారపడిన స్థితిలోనికి రావాలి. అయ్యా నీవే చేయగలిగిన దేవుడివి, నీవే సమస్తం చేస్తావు అని ఒక నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చే మనసు చేత మనం నడిపించబడాలి. 4 ఏమిటంటే, దేవుని యొక్క దృష్టిలో మనం చేస్తున్నది చిన్న పనైనా, ఆ చిన్న పనిలో కూడా మన జీవితాలు ఒక విలువైనదిగా అది చేయగలిగిన దేవుడు మన దేవుడు. అంటే మనము ఆ విధమైన స్థితిలో ఒక చిన్నదే, ఆమె వేసిన కానుక చాలా తక్కువే, కానీ అక్కడ ఇలువ కలిగిన స్థితిలోనికి వచ్చింది. అంటే ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, వారి వారి జీవితాల్లో ఎంతో ధనం వేశారు, కానీ ఇక్కడ ఈమె చేసిన పని 2 నాణెములు మాత్రము ఆయన సన్నిధిలో ఇచ్చింది. మరి ఆమె చేసిన చిన్న పనే, కానీ అది విలువైనదిగా మార్చబడినట్లుగా కనబడుతుంది. అయితే మనం ఏం చేయబడాలి అంటే, మనం చేసే చిన్న పనైనా ఆ దేవుని దృష్టికి అది ఒక విలువైనదిగా మార్చబడే స్థితిలో మనము ఆ పనిని మనం చేసే విధంగా మార్చబడాలి. 1, ఆయన దేవుని కానుకను పరిమాణం చూస్తలేదు, కానీ ముందు హృదయాన్ని చూస్తున్నాడు. 2, మనం నిజమైన అర్పణ ఆ త్యాగముతో కూడినట్లుగా ఉండాలంటున్నాడు. 3, విశ్వాసము ఆ దేవుని మీద సంపూర్తిగా ఆధారపడే స్థితిలోనికి రావాలి.
4, దేవుని యొక్క దృష్టిలో మనం చిన్నది చేసిన ఆ పని సంపూర్తిగా అది విలువ కలిగినది కనుక మనము ఆ విధమైన స్థితిలో ఆ దృష్టిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ పనిలో మనం నమ్మకంగా చేసే స్థితిలోకి వస్తే ఆ చిన్న పని కూడా దేవుని సన్నిధిలో ఒక విలువైనదిగా మార్చబడి నీకు అది ఒక స్థానంలో, అంటే ఆయన మనకిచ్చే స్థానంలో అక్కడ అది ఒక విలువైనదిగా మన ప్రేరేపణ అది లిఖితమై ఉంటది. 5, మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ధనానికి కాకుండా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడుతుంది. ఈ మాట కాడే కొంతమంది యొక్క జీవితాలు ఆధారపడుతున్న స్థితి ఎక్కడ ఉంటదంటే ఈ ధనం మీద మనసు చేత దేవునిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందుకే కదా మనకు తెలిసిన మాటలే లూకాసు వార్తలో 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు అక్కడ, యవనుడైన ధనవంతుడు అంటాడు. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? వచ్చాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి ఆడదా బాగానే పరిగెత్తాడు. మరి ఎడకొచ్చేళ్ళకి చెప్పిన మాటకి మొత్తం ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడు? ఏం చెబుతున్నాడు ఆయనకి? అయ్యా ఆయన అడుగుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుని, అయ్యా నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలి అంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా ఈ నిత్య జీవానికి పోవాలంటే మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని మనం అనుసరించాలి అంటున్నాడు. అయ్యా ఇవి నేను చిన్నతనం నుంచే నేర్చుకున్నాను, బాల్యదనం నుంచే నేను నేర్చుకున్నాను అని చెబుతూ ఉన్నాడు. అంటే యేసు అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీవు నీ జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి వస్తున్నావో, నీ జీవితంలో ఆ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తున్నావా లేక ధనానికి ఇస్తున్నావా ప్రాధాన్యత? అక్కడ ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే పేరుకి ధనవంతుడే కనబడుతుంది. పేరుకి ఆ ధనవంతుడు ధనవమ్మ మీదే మనసు పెట్టాడు, ఆ ధనానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇద్దరం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి 5వదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ధనానికి కాదు. విలువైనది మన జీవితాలలో మనం ఏది కావాలో ముందు దానిని మనం ఏర్పరచుకుంటే దేవుడే మన జీవితాల్లో సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడు మన పక్షం ఉంటే మనకి హృదయం ఏముంది? కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ విధవరాలు ధనాన్ని పట్టించుకోలేదు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె విశ్వాసము ధనం మీద కాదు, కానీ దేవుని మీద ఉన్నది. అయితే మనం సంపద మన జీవితానికి ఒక యజమానుడు కాకపోయినా, అంటే యజమానుడు కాకూడదు కానీ దేవుడే మన జీవితంలో మొదటి స్థానానికి మనం కలిగి ఉన్న స్థితిలోనికి రావాలి. అయితే ఇక్కడున్న ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నిత్య జీవానికి పోవాలని చెబుతున్నప్పుడు చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగిన ఆస్తి పేదలకు ఇచ్చి, నీవు ఆస్తి అమ్మేసి ఆ యొక్క పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు, మొక్కం చిన్నబుచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదేంది ఈ పరిస్థితి? ఎందుకు ఇలాగంటి స్థితిలో కలిగి ఉన్న పరిస్థితి అంటే తన జీవితంలో సంపాదన 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 అనే ప్రాధాన్యత దానికి ఇచ్చాడు. ఆ దేవుని మహింపరచాలి, ఆ దేవుని మీద మన జీవితాల్లో ఆధారపడాలి, ఆ దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యపరచకుండా ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే మనసు లేదు. ఏదైనా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ దేవుని యొక్క సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆ దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? లేదా నీ జీవితంలో ఇంకా ధనము 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 అని మనసు చేత నడిపించబడుతున్న స్థితి ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకో. 6, మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే నిజమైన భక్తి ప్రదర్శించడం కాదు, కానీ మనలో మన జీవితంలో ఒక అంకిత భావం చేత నింపబడాలి. అంటే ధనవంతుల అర్పణ అందరికీ అది కనిపిస్తుంది, కానీ
విధవరాలు అంకితంగా తన జీవితంలో యేసు మాత్రమే ఆ యొక్క స్థితిని గుర్తించాడు. అయితే మన జీవితాల్లో కూడా అలాంటి అంకిత భావానికి వచ్చే స్థితిలోనికి రావాలి. అంటే ప్రజల ఆ యొక్క ప్రశంసల కోసం కాకుండా దేవుని యొక్క సంతోషపరచడానికి మనం సేవ చేయాలి. అంటే ఏం చేయబడుతుందంటే మనుషులు ఏమంటారు, మనుషులకి కనపడాలని ఆ విధమైన స్థితిలో వారు ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు వారి క్రియలను. జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్తలో ఉంటది అన్నమాట. 6వ అధ్యాయంలో అక్కడ 2 మాటలు కనపడుతూ ఉంటాయి. అంటే మనుషులకి కనపడవలనని మీ సత్క్రియలను చేయకుండా జాగ్రత్త పడండి అంటాడు. 2 జ్ఞాపకం చేసుకుంటే నీవిచ్చే ధనము, అంటే నీవిచ్చేది నీ స్థితిని బట్టి ఆ విధమైన స్థితిలో ధర్మము చేయనప్పుడు నీవు నీ యొక్క కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. అంటే ఇక్కడ ఉన్న మనిషి జీవితంలో ఏం చేయబడుతుందంటే మనిషి తన జీవితాల్లో కనిపించినట్లుగా అనేక మంది తమ జీవితాల్లో ప్రదర్శించుకుంటారు. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఆమెకు కలిగిన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆమె యొక్క స్థితిని బట్టి ఆ ప్రజల యొక్క ఆ ప్రశంసల కోసం, అంటే ప్రజల యొక్క మెప్పు కోసం కాదు, కానీ దేవుని యొక్క సంతోషం పరచడానికై ఆమె సేవ చేసినట్లుగా కనబడుతుంది. 7 ఈమె జీవితంలో పేదరికమే, కానీ దేవునికి అడ్డము కాకుండా తన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతమైన అర్పణల చేత తన జీవితంలో విశ్వాసంతో నడిపించబడిన స్థితిలో ఆ దేవుని యొక్క సేవలో ఆమె అర్పణతో ఆమె యొక్క స్థితిని బట్టి ఒక విశ్వాసంలో కొనసాగించబడు. ఏమి విశ్వాసం? ఈ ధనము శాశ్వతం కాదు, పరలోకమందు ధనమును సమకూర్చము అంటాడు. కనుక ఆమె జీవితంలో కలిగిన స్థితిని బట్టి ఆమె త్యాగపూరితంగా ఆ భేదగా ఉన్నా కానీ ఆమె జీవితంలో అలాంటిది గ్రహించకుండా జీవనం అంతా దేవుని సన్నిధిలో ఇచ్చింది కదా. ఆ దేవునికి అడ్డంకగా కాకుండా ఆమె జీవితంలో కలిగినదంతా దేవుని సన్నిధికి ఇచ్చినట్లుగా కనబడుతుంది. అంటే ఆమె జీవితంలో లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఈ లోక ధనము సంపాదించుకోకూడదు కానీ అది దొంగలిస్తారు, తుప్పు పడుతుంది, అది చీకు పడుతుంది అని చెబుతాడు. ఈమె జీవితంలో గ్రహిస్తున్న మనుషుని బట్టి పరలోక ధనాన్ని మీద మనసు పెట్టినట్టుగా కనపడుతుంది. ఆ పరలోక ధనం కోసం తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా కనబడుతుంది. 3వదిగా తన జీవితంలో సంపూర్ణ సమర్పణతో దేవునికి ప్రీతికరమైన స్థితిలోనికి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి స్థితిలోనికి రావాలి. అంటే సంపూర్ణమైన స్థితిలో, ఈ సంపూర్ణమైన సమర్పణ చేత ఆ దేవునికి ఇష్టమైనగా మనం మార్చబడే స్థితిలోనికి రావాలి. కనుక మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుందామండి. ఈ మాటల వెనుకల్లో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ రాజ్యాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధిలో ఈ దినమున ప్రత్యేకంగా మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నీ సన్నిధికి వెళ్తున్న మా జీవితాలలో అయ్యా నా తండ్రి ఒక పేద ఎదవరాలను నా తండ్రి ఈ దినమున గుర్తు చేసిందని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఆమె జీవితంలో నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో కానుక వేసినది కాదు, కానీ మీరు తండ్రి హృదయాన్ని మీరు పరిశోధించారని, హృదయాన్ని మీరు చూస్తున్నారని మాకు అయ్యా మన తండ్రి మాకు తెలియజేస్తుందని బట్టి స్తోత్రాలు. మా జీవితంలో హృదయపూర్వకంగా ఇచ్చే మనసును మాకు కలుగు చేయండి అయ్యా. 2 నిజమైన అర్పణ చేత త్యాగముతో కూడినట్లుగా ఆమె జీవితంలో కలిగిన దాన్ని బట్టి ఇచ్చింది అయ్యా నా తండ్రికి స్తోత్రాలు తండ్రి. అది కృప మాకు అని గురించి మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా నా తండ్రి. విశ్వాసం అయ్యా దేవునిపై సంపూర్తిగా, అంటే నీ మీద ఆధారపడినట్లుగా కనబడుతుంది అయ్యా. సంపూర్ణమైన ఆధారం నీ మీద నా తండ్రి ఆధారపడే స్థితిలో నీకు వచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా నా తండ్రి. నీ దృష్టిలో అయ్యా చిన్న పని కూడా విలువైనదిగా ఉంటుంది అంటున్నావు.
ఆ విలువైన పనిని మేము జాగ్రత్తగా చేసే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి, నిర్లక్ష్యపరచుకోకూడదు తండ్రి. మీరు చేసే చిన్న పనిలో మా యొక్క చేసే చిన్న పని కూడా అయ్యా నీ దృష్టికి ఒక మంచిదిగా కనపడుతుంది కనుక, అయ్యా విలువైనదిగా కనపడుతుంది కనుక, మేము నా తండ్రి నీ సన్నిధిలో ఒక నమ్మకమైన వారిగా చేసే కృపను దయచేయండి. చిన్న పని అయినను అలా నా తండ్రి, అయ్యా నీ సన్నిధిలో తండ్రి ధనాన్ని కాదు కానీ అయ్యా నీకు ప్రాధాన్యత ఇచ్చే కృపను మాకు దయచేయండి. ఆయనకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నిజమైన భక్తి చేత ప్రదర్శించటం కాదు కానీ ఒక అంకిత భావం చేత నింపబడాలంటున్నాం. అయ్యా నా తండ్రి, మాకు అట్టి కృప మాకు అనుగ్రహించి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, వేద దూరాలకి ఎలాంటి అడ్డంకాలు లేకుండా ఆమె జీవితంలో నీ సన్నిధిలో అయ్యా ఆమె జీవితంలో అయ్యా దేవుని సేవలో అర్పణ చేత శ్వాసంతో కలిగినట్లుగా ఆ మనుషుల యొక్క మెప్పు కోసం కాదు కానీ అయ్యా నీ సన్నిధిలో తన జీవితాల్లో అయ్యా కొంచెం కలిగి ఉన్న దానిలో దేవుని సన్నిధిలో నమ్మకమైన స్థితిలోనికి వచ్చి నీ సన్నిధిలో నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా అటు కృప మాకు అనుగ్రహించండి. ఈ లోక ధనము కాదు కానీ అయ్యా పరలోక ధనము గురించి మేము అయ్యా వేచి చూచేవరిగా ఉండే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి సంపూర్ణ అయ్యా సమర్పణ చేత అయ్యా నా తండ్రి నీకు ప్రీతికరముగా సంతోషకరముగా మార్చబడినట్లుగా ఆ ఏదవరాలు కనబడుతుంది తండ్రి. అట్టి కృప మాకు కూడా అనుగ్రహించి సంపూర్ణమైన సమర్పణ చేత నీ సన్నిధిలో నీకిష్టమైన వారిగా మార్చబడే కృపను మాకు దయచేసి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.